హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. మీరు చూస్తున్నారు హెచ్ ట్రేడర్స్ ఛానల్ని. ఓకే, హెచ్ ట్రేడర్స్. సో ఈరోజు చూసారు కదండి, సెన్సెక్స్ ఎలా ఎక్స్పైరీ కంప్లీట్ అయింది. తిట్టుకుంటున్నారా బాగా? సార్ మీరేంటి ఎక్స్పైరీలకి రావట్లేదని తిట్టుకుంటున్నారు కదా. నాకు తెలుసు, నేను మిమ్మల్ని ప్రిడిక్ట్ చేయగలను. ఓకే ఓకే నాకు వర్క్ అయితే అసైన్ అయ్యి ఉందండి. అది యాక్చువల్గా ఎక్స్పైరీకి ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందో కూడా చెప్తాను రీజన్. ఇది మాత్రం ఎక్స్పైరీకి పెట్టుకోలేదు. ఫస్ట్ వన్, ఇది ముందుగానే ఫిక్స్ అయ్యి ఉంది. ఓకే, అండ్ రెండోది ఏంటంటే ఎక్స్పైరీస్లో మీరు చేసే మిస్టేక్స్ అనేవి నాకు బాగా కనబడుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఇస్, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు మళ్ళీ అదే వీక్ ఎక్స్పైరీ యొక్క లెవెల్స్ తీసుకొని లాస్ అవుతున్నారు డికేలో కూడా. ఓకే, ఈవెన్ నెక్స్ట్ వీక్ లెవెల్స్ పెట్టినా కానీ మీరు నాట్ ఫాలోయింగ్ స్టాప్ లాస్. ఓకే, ఆ స్టాప్ లాస్ని మీరు ఎప్పుడు ఫాలో అవుతారో మీ క్యాపిటల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటారండి, గుర్తుపెట్టుకోండి. లైక్ ఎగ్జాంపుల్గా మీరు ఎప్పుడైనా ఊరు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి తాళం వేసి వెళ్తారు కదా. ఇంట్లో ఏమన్నా ఉన్నాయో అని, ఏమి ఉన్న సామాన్ల కోసమైనా వేసుకొని వెళ్తారు కదా. తాళం ఏంటి మరి? మీ ఇంట్లో సామాన్లకు ప్రొటెక్షన్ కదా. డోర్కి పగలగొట్టకుండా, ఎవరు తీయకుండా. ఇంకా అది పగలగొడితే చెప్పలేమనుకో. సేమ్ లైక్ స్టాప్ లాస్ కూడా అలాగే అనుకోండి. ఓకే, ఇంకా ఇది కూడా అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను. ఓకే, కమ్ టు దట్. ఈరోజు ఏం జరిగింది, మనం అనుకున్నట్టు జరిగిందా లేదా, అండ్ రేపటి యొక్క అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక 2 minutes మాత్రం ఇక్కడ స్పేర్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ యొక్క నెక్స్ట్ మంత్ రేపటి యొక్క అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ నిఫ్టీ, మనం సెన్సెక్స్ ఫస్ట్ థింగ్ ఏమనుకున్నామంటే, ఫస్ట్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుందని చెప్పాను. సో ఫస్ట్ నిఫ్టీనే కిందికే చూద్దాం. నిఫ్టీ ఏమనుకున్నాము, ఆల్మోస్ట్ లైక్ ప్రజెంట్ ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా, ఆ రోజు ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా ఎక్స్పెక్టేషన్స్ TP3కి TP4కి మధ్యలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఓపెన్ అయితే ఈ ఓపెనింగ్ పాయింట్ సస్టైన్ అయితే తెలుసు కదా, అంటే ఇక్కడ ఉంటే TP5 వరకు వెళ్తుంది అని చెప్పాను. బికాస్ ఆఫ్ మంత్లీ వాల్యూమ్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఆ రేంజ్ వరకు వెళ్తుందని చెప్పాను. అది కాకుండా ఫెయిల్యూర్ అయితే కండిషన్ కూడా చెప్పాను. ఫెయిల్యూర్ కండిషన్ కూడా ఎందుకు అంటే, ద బయ్యర్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో నాకు ముందుగానే తెలుసు కాబట్టి, సో అలా ప్రిడిక్ట్ చేశాను. మోస్ట్లీ ఆల్రెడీ ఇంత రన్ వచ్చింది కాబట్టి ఎక్స్పైరీలో మీకు వొలటైల్ చేయాలి, డికే తీసుకురావాలి. అందుకని ఓపెనింగ్ ఫస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈవెన్ చిన్నగా రీటెస్ట్ ఇచ్చినా కానీ ఓకే, మీరు పుట్టు వైపు ఉన్నంత వరకు హ్యాపీగా ప్రాఫిట్ తీసి ఉంటారు. ఈవెన్ నేను నిన్ననే చెప్పాను, వన్స్ ఓపెనింగ్ పాయింట్ కానీ రిజెక్ట్ అయితే TP2 వరకు వస్తుంది అని చెప్పాను. వీక్లీ వాల్యూమ్ యాజ్ ఎ సపోర్ట్గా ఉంది, బట్ ద థింగ్ ఇస్ దాన్ని కూడా బ్రేక్ చేసి మళ్ళీ ఆ రేంజ్ నుంచి పైకి వచ్చి మళ్ళీ ఒక సేమ్ సిగ్నల్ ఇచ్చి ఇంకా మార్కెట్ అనేది వీక్లీ వాల్యూమ్ రేంజ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను అప్డేట్ చేశాను టెలిగ్రామ్లో. స్టాప్ లాస్ ఈజ్ వీక్లీ వాల్యూమ్ పెట్టుకొని అప్ సైడ్ చూడండి అన్నాను. దాని తర్వాత కూడా 1 2 3 4 క్యాండిల్స్ వచ్చినాయి. ఇది మిస్ అయిపోయినా కానీ 1 2 3 క్యాండిల్స్ వచ్చినాయి కదా. యూ షుడ్ హ్యావ్ టు ఎగ్జిట్, ఆర్ అదర్వైజ్ ఈ క్యాండిల్ వచ్చి ఈ రేంజ్కి వచ్చినప్పుడు, ఈ రేంజ్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ చేస్తుంటే, ఓకే, రేంజ్ ట్రాకర్ కిందికి వచ్చినా కానీ ఎగ్జిట్ చేస్తుంటే, ఆర్ లేదంటే వీక్లీ వాల్యూమ్ కిందికి వచ్చినా కానీ ఎగ్జిట్ చేస్తుంటే మీ లాస్ని మీరు ప్రొటెక్షన్ చేసుకునేవాళ్ళు. నాకు తెలుసు, నేను చూస్తున్నాను, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకే, సో అలా జరిగింది మీకు ఎక్స్పైరీ. సో ఆల్మోస్ట్ నేను అనుకున్నట్టే కంప్లీట్ అయిందండి ఎక్స్పైరీ అయితే. బట్ లాస్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా. ఓకే, ఇంకా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రిజెక్టెడ్. ఇట్ కమ్ డౌన్ టు వీక్లీ వాల్యూమ్కి కిందికి వచ్చేసింది కాబట్టి విల్ సీ. రేపటి యొక్క అనాలిసిస్ కూడా చూద్దాం. కమ్ టు దట్ సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయింది, బట్ TP2 వరకు రాలేకపోయింది. గుర్తుపెట్టుకోండి, TP2 వరకు రాలేకపోయింది. ఆల్మోస్ట్ ఆ రేంజ్ వరకు వచ్చింది, జస్ట్ మిస్, లిటిల్ బిట్ బ్యాండ్ టచింగ్ కూడా కొంచెం మిస్. దెన్ ఇట్స్ వెంట్ అప్ అండ్ మళ్ళీ TP3కి TP2కి మధ్యలోనే ఎక్స్పైరీ క్లోజ్ అయిపోయింది. యూ కెన్ సీ హియర్ సెన్సెక్స్ వచ్చి 560 పాయింట్లో 76% కంప్లీట్ అయింది. నిఫ్టీ చూసారా 165 పాయింట్లో 88% కంప్లీట్ అయింది. ఎందుకు? రెండు ఒకేలాగే ఉన్నప్పుడు బట్ పర్సంటేజ్ మాత్రం ఇది ఎక్కువ ఉంది, అది తక్కువ ఉంది. చూసారా ఎందుకు అంటే, ఇది ఎక్స్పైరీ రన్ అయింది కాబట్టి. అది ఈవెన్ యూ కెన్ సీ దిస్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ లైక్ అలాగే ఫామ్ అయింది.
TP3 TP4 దగ్గరలోనే ఎక్స్పెక్ట్ చేసాము. TP4 దగ్గరికి చాలా వరకు ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇట్స్ కమ్ డౌన్ టు టెస్ట్ వీక్లీ వాల్యూమ్ యాజ్ అ బయ్యర్ లెవెల్. ఈ రేంజ్ నుంచి మళ్ళీ వచ్చి రిజెక్ట్ చేసి కిందకి వచ్చేసింది. ఓకే, ఈవెన్ మంత్లీ వాల్యూమ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి వీక్లీ వాల్యూమ్కి వచ్చింది. వీక్లీ వాల్యూమ్ నుంచి కూడా బ్రేక్ అయిపోయింది కాబట్టి మీకు తెలుసు కదా ఏమవుతుంది అనేది. అండ్ ఇక్కడ చూడు, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొక 35% ఎక్కువ మూవ్ అయింది. దట్ ఈస్ గుడ్ కదా. సో మూవ్ ఎక్కడుందో అక్కడ పట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో కింద కామెంట్స్ అని ఉంటాయి కదా, కామెంట్ కూడా చేయండి. దానికి కామెంట్ని జస్ట్ స్క్రోల్ చేస్తే హైప్ అని వస్తుంది. సో యూట్యూబ్ చిన్న ఛానల్స్ వాళ్ళని లైక్ యంగ్ క్రియేటర్స్ని, ఓకే, పెద్ద ఛానల్స్ కాదు, చిన్న ఛానల్స్ని, యంగ్ క్రియేటర్స్ని కూడా ఇంకా సమాజంలో ఉంచాలి అని చెప్పేసి, ఓకే, ఎంకరేజ్మెంట్కి హైప్ అనే వీడియోని క్రియేట్ చేసింది. ఆ వీడియోని బూస్టప్ అవుట్ అవుతుంది. ఓకే, సో మీరు అది చేయాలని నేను కోరుకుంటున్నానండి. మీరు అవి చేస్తేనే కదా మన ఛానల్ గ్రో అయ్యేది. యాజ్ వెల్ యాజ్ ఫుల్ టైం ట్రైనర్గా ఉండాలనుకున్నా కానీ నేను మీకు అవైలబిలిటీలోకి రావాలనుకుంటే సో మీరు అదైతే పక్కా చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఆప్షన్ అని నేను అంటాను. ఓకే, సో కమ్ టు దట్ టుమారో సెక్షన్ యొక్క ప్లాన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ సెన్సెక్స్ చెప్పాలా, అయిపోయింది కదా ఎక్స్పైరీ. ఎందుకంటే ఎక్కువ ప్రైసెస్ ఉంటాయని మీరు రారు, నాకు తెలుసు, ఐ నో ఇట్. సో దట్స్ వై సెన్సెక్స్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఐ విల్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, సో నిఫ్టీ చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు తెలుసు కదా ఏమవుతుంది అనేది. ట్రెండ్ అనలైజర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. సో ట్రెండ్ అనలైజర్ మోడ్ యాక్టివేట్ అవుతే ఇక్కడ చూడండి, ఒక రేంజ్ క్రియేట్ చేసింది, హై అండ్ లో రేంజ్ క్రియేట్ చేసింది. మార్కెట్ అలా పైకి వచ్చింది, మళ్ళీ ఒక సపోర్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే TP2 ఈజ్ అ హయ్యర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్. వెన్ ఎవర్ మార్కెట్ ఈజ్ ఫాల్ అయినప్పుడు TP2 ఈజ్ అ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. మార్కెట్ మంచి రైజ్ అయినప్పుడు TP2 ఈజ్ అ సపోర్ట్గా ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దట్స్ కాల్డ్ గ్రీన్ బ్యాండ్ వేయడానికి కారణం అది. అర్థమవుతుందా? గ్రీన్ బ్యాండ్ వేయడానికి కారణం అది. అర్థమవుతుందా మీకు? ఓకే, అర్థమవుతుందా? అండ్ థింగ్, ఎల్లో బ్యాండ్ అనేది మార్కెట్ యొక్క డైరెక్షన్ లెవెల్. సో పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, మళ్ళీ అదే బ్యాండ్లో సపోర్ట్ అయ్యి ఉంది. ఈవెన్ యూ కెన్ సీ మంత్లీ వాల్యూమ్ ఈజ్ గోయింగ్ టు డౌన్ అండ్ వీక్లీ వాల్యూమ్కి కిందే ఉంది మార్కెట్ క్లోజ్ అయింది. విల్ సీ. ఇక్కడ చూస్తే మనకేం కనబడుతుందంటే, మీకు చూడండి, ద ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ స్టిల్ ఇంకా టర్న్ అవ్వడానికి ట్రై చేస్తుంది. టర్న్ అయ్యి క్రాస్ అవుతారని చూస్తున్నాను. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ కొంచెం క్రాంకీగా ట్రికీగా ఉంది. చూడండి, ఈ ట్రెండ్ లైన్ ఫామ్ చేసి, ఓకే, వీక్లీ వాల్యూమ్కి కింద ఉంది, ఎల్లో బ్యాండ్ కింద ఉంది. ఈ రేంజ్ కానీ, అంటే ఈ ఓపెనింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఓపెనింగ్ పాయింట్, వీక్లీ యొక్క ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను కిందికి చూడను. గుర్తుపెట్టుకోండి, ఇది కానీ దాటి ఒక ప్రైస్ యాక్షన్ కానీ క్రియేట్ చేసిందంటే నేను కింది వైపుకి వెళ్ళిపోతా. మార్కెట్ యొక్క డైరెక్షన్ కింది వైపు చూస్తా, పక్కా చూస్తాను, 100% చూస్తా. ఇదైతే డ్యామ్ షూర్. ఓకే, సో ట్రికీగా ఉంది కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసే మార్కెట్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లోనే ఆడేదానికి ఛాన్సెస్ తీసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద వీక్లీలో, వీక్లీలో ఉన్న లెవెలు. దీన్ని మనం ఇప్పుడు మనకు కన్వీనియంట్గా 30 minutes టైం ఫ్రేమ్లో, ఓకే, రేపటి యొక్క అనాలిసిస్ లెవెల్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. వన్స్ గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతే ఏమో తెలుసు కదా, పైకి వెళ్తుంది అనుకుంటాం. దిస్ ఈజ్ ద రీటెస్ట్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ నారో అవుతుంది. రేపు పొజిషన్స్ ఏంటి అనేది ఫస్ట్ ఒక 10 minutes ఆర్ 15 minutes వరకు వదిలేయండి ట్రేడ్ని. క్యాపబిలిటీ ఉంటే పట్టుకోండి ఓపెన్ పాయింట్ దగ్గర. ఓకే, వదిలేయడం బెస్ట్ అనుకుంటున్నాను. జస్ట్ కమ్ అండ్ క్లిక్ ఫర్ దట్ టుమారో లెవెల్స్ని క్లిక్ చేస్తే రేపటి యొక్క లెవెల్స్ని ఎస్టిమేట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూద్దాం. ఓకే, ఏమని ఎస్టిమేట్ చేస్తుందంటే, TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 హయ్యర్ హై ఫామ్ చేసింది. ఓకే, నిఫ్టీ బాగా హయ్యర్ హై ఫామ్ చేసింది అంటే బాగుంది, మార్కెట్ పైకి వెళ్తుందని కనబడుతుంది.
కానీ బ్యాండ్ యొక్క హైట్ కూడా చూస్తే దిస్ హైట్ కంపేర్ చేస్తే విడ్త్ ఆఫ్ ద బ్యాండ్ యొక్క హైట్ కంపేర్ చేస్తే అంటే పాయింట్స్ ఉంటాయి కదా, ఈ దీంతో కంపేర్ చేస్తే ఇది తక్కువగా ఉంది. అంటే రేపు ఉందండి, ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది, ఎక్కువ పాయింట్స్. ఓకే, సో డబుల్ క్లిక్ చేస్తున్నాను, చేసి ట్రెండ్ అనలైజర్ మోడ్ తీసేసి ఓన్లీ రేపటి యొక్క లెవెల్స్ మాత్రమే చూద్దాం. ఓకే, చూస్తే మనకి ఏం కనబడుతుందంటే వేర్ ఇస్ ద బయ్యర్స్ అండ్ సెల్లర్స్ హియర్ అంటే బయ్యర్స్ ఇక్కడ ఉన్నారండి. ఈ మోస్ట్లో చాలా స్ట్రాంగ్గా బయ్యర్స్ యాక్టివేట్ అయ్యి ఉన్నారు. దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ బయ్యర్స్ ఇన్ అవైలబుల్ అంటాను నేను. ఓకే, సెల్ టు హియర్. సో రేపు ఓపెనింగ్ పాయింట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఇస్ ఓపెనింగ్ పాయింట్ యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే 25,138 ఉంది. మన ఫ్యూచర్ చూస్తే 93 ఉంది. అంటే ఆల్మోస్ట్ లైక్ 40 పాయింట్స్ అప్ కనబడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా 40 పాయింట్స్ అప్ కనబడుతుంది. అంటే 40 పాయింట్స్ అప్ కనబడుతుంది అంటే ఏంటి, లైక్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఓకే, ఈ రేంజ్లో ఓపెనింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయ్యింది అంటే మళ్ళీ రేపు వీక్లీ వాల్యూమ్ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. అప్ టు ద టెస్ట్ ఆఫ్ TP0, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఆఫ్ TP1, ఈవెన్ మేబీ TP2 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే ఓపెనింగ్ పాయింట్ని సపోర్ట్ తీసుకొని ఓకే TP2ని బ్రేక్ చేసి ఓకే చేసి మళ్ళీ ఒక రీటెస్ట్ తీసుకొని ఇది కానీ బ్రేక్ చేసిందంటే ద సపోర్ట్ విల్ బి బ్రేక్, యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దాట్ ఈస్ గోస్ టు మంత్లీ వాల్యూమ్కి కనెక్ట్ అవబోతుంది. అర్థమైందా గైస్? ఇది నా యొక్క అనాలిసిస్. ఈ బ్యాండ్ కూడా బ్రేక్ అయిపోతే దాన్ని ఇట్స్ గోయింగ్ టు మూవ్ డౌన్ ఎస్టిమేట్ చేయొచ్చు, మూవ్ డౌన్కి ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా ప్రైస్ యాక్షన్ కానీ క్రియేట్ చేస్తే అబిల్సీ మళ్ళీ అగైన్ అప్ సైడ్కి నేను చూస్తాను. క్రియేట్ చేస్తేనే, గుర్తుపెట్టుకోండి, క్రియేట్ చేస్తేనే అప్ సైడ్ చూస్తాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ పక్కన హైప్ అనేది ఉంటుంది, హైప్ కూడా చేయండి. ఓకే, నేను చూస్తాను ఎంతమంది హైప్ చేస్తున్నారో కూడా. ఐ నో ఇట్ ఎవ్రీథింగ్. సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేద్దామండి. 1 hour టైం ఫ్రేమ్లో మీకు తెలుసు కదా, ట్రెండ్ అనలైజర్ యూస్ చేసి వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్స్ కూడా పెట్టుకొని అనలైజ్ చేస్తాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా బాగా కనబడతా ఉంది. ఎందుకంటే కన్సాలిడేషన్ చూడారా, హయ్యర్ టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఏం కనబడుతుంది ఇది బ్యాంక్ నిఫ్టీ అంటే, ఇట్స్ లుక్ లైక్ ఏ పోల్ అండ్ ఫ్లాగ్ ఫామ్ అయింది. చూడండి, దిస్ ఇస్ ద పోల్, ఇట్ ఈస్ ద ఫ్లాగ్. ఓకే, ఇట్స్ అ ఫ్లాగ్. నౌ ఇది బ్రేక్ చేసినట్టు చేసింది, మళ్ళీ వచ్చి అందులోనే పడింది. వన్స్ ఈ ఫ్లాగ్ కానీ రిజెక్షన్ అయితే పడిపోయింది మార్కెట్. ఓకే, బట్ ఫ్లాగ్ రిజెక్షన్ అవ్వనంత వరకు మనం అప్సైడ్ చూస్తాం. ఓకే, అట్ ద సేమ్ టైం మన యొక్క ఓపెనింగ్ పాయింట్ కూడా, అంటే వీక్లీ యొక్క ఓపెనింగ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చూస్తాను నేను. ఇది బ్రేక్ అవుతేనే కదా కిందికి వచ్చేది, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అంట నేను. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ గైస్, యు ఆర్ నాట్ ఎ కిడ్, ఐ నో ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్. ఓకే, సారీ, ఒక నిమిషం. ఇక్కడ చూస్తే ఈవెన్ నౌ ఇట్ ఈస్ క్రాసింగ్ ద గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతుంది. సో మేబీ యాంటిసిపేషన్ టు టెస్ట్ మళ్ళీ అగైన్ సెల్లర్ని రిజెక్ట్ చేసి అప్ సైడ్కి వెళ్తుందేమో చూద్దాం. వన్స్ కానీ ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే దెన్ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేస్తే మాత్రం కిందికే చూస్తాను, నేనైతే పక్కా చూస్తాను. ఓకే, ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ అయినా కానీ పైకి వచ్చినా నేను కిందికే చూస్తా. ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసినా ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి నేను కిందికే చూస్తా. అండర్స్టాండ్? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ కమ్ టు దట్ 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తాం. 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ఇప్పుడు మార్కెట్ అయితే ఏం కనబడుతుంది చూసారా, గోల్డెన్ క్రాస్ ఫామ్ అయినా కానీ మార్కెట్ అప్ అయినట్టు వెళ్ళి మళ్ళీ యాజ్ ఎ సపోర్ట్ మీద సపోర్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ ట్రెండ్ లైన్ మీదకి వచ్చింది. సో ఇది కాన్సెప్ట్ తెలుసా మీకు?
డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ as ట్రెండ్ లైన్లో ఉన్నంత వరకు మార్కెట్ అనేది ఒక వలటైల్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వలటైల్గా క్రియేట్ అయ్యి ఇది డైనమిక్ రెసిస్టెన్స్ కానీ కంటిన్యూగా విత్ ఫామ్ చేసుకొని బ్లాక్ కిందికి వస్తే మాత్రం యాజ్ అ ప్రైస్ యాక్షన్ లోయర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇది మళ్ళీ బ్రేక్ చేసి ఉంది అంటే మళ్ళీ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకొని హైప్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో మోస్ట్లీ ఈ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్ ఇందులోనే ప్లే అవుతూ ఉంటుంది. ఈ రేంజ్ నుంచి బయటికి రావాలి. ఈ రేంజ్ నుంచి బయటకు వస్తేనే ఇట్ హ్యాస్ టు టేక్ ద డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ టు టేక్ ద డైరెక్షన్. దెన్ కమ్ టు క్లిక్ ఆన్ టుమారో. సో టుమారో ఓపెన్ చేసి చూసారు కదా. ఫస్ట్ థింగ్ ఇస్ బ్యాండ్. TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 హయ్యర్ హై ఫామ్ చేసింది. బట్ విత్ యొక్క చూస్తే ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి యొక్క విత్ తక్కువ ఉంది కాబట్టి ఓకే బాగానే ఉంది మార్కెట్ అనేది ఊహించవచ్చు. ఓకే, సో కమ్ టు సీ హియర్. మీకు చెప్పాను కదా వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ వీక్లీ వాల్యూమ్, మంత్లీ వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ ఈ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ దిస్ ఈస్ ద వెరీ 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 ట్రేడింగ్ జోన్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. దిస్ ఇస్ ద వెరీ 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 ఓకే. యాజ్ అ బఫర్ కిందకి వేసుకుంటే ఇది ఒక చిన్న రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది రేపు మార్కెట్. ఎందుకంటే మీకు తెలుసు కదా మార్కెట్ ఈస్ ఫాలింగ్, దస్ TP2 బ్యాండ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రెసిస్టెంట్గా యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ యాజ్ ఎ క్రియేటింగ్ ప్రైస్ యాక్షన్ ఈస్ గో అప్ సైడ్ లైక్ TP3 TP4. ఎందుకంటే మంత్లీ వాల్యూమ్ పైన ఉంటుంది, TP2 పైన ఉంది, ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ అప్ సైడ్కి కదా. సో ఓపెనింగ్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేస్తేనే ఈ సినారియోస్ అన్నీ ఓకే. అదే ఓపెనింగ్ పాయింట్ని ఫెయిల్ చేస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్లోనే క్రియేట్ చేసుకొని ఎప్పుడు ఇది బ్రేక్ చేస్తుంది ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్ టు టెస్ట్ TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 వరకు వెళ్ళి ఛాన్స్ ఉంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ టూ మచ్ బయర్స్ ఈజ్ అక్యుములేటెడ్. Too much buyers is accumulated. That is the thing. అర్థమైందా? సో దిస్ ఈస్ ద అనాలిసిస్ లెవెల్స్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ గైస్. సో రేపు లైవ్ ఉందండి, వస్తున్నాను, చేద్దాం కలిసి. ఓకే, భయపడుతున్నారా? భయపడకండి, మార్కెట్కి భయపడకూడదు. మీరు భయపడుతున్నారంటే దానికి మీరు రెడీ అవ్వలేదని అర్థం, స్టాప్ లాస్ పెట్టుకోలేదని అర్థం. జాగ్రత్త. హోప్ గైస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ పక్కన హైప్ అనేది ఉంటుంది, స్క్రోల్ చేస్తే హైప్ కూడా చేయండి. మీరు ఎంత హైప్ చేస్తూ ఉంటే మార్కెట్ మన వీడియోని యూట్యూబ్లో అంత పుష్ చేస్తుంది. సో దానివల్ల ఒక 10 మందికి లాసుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడచ్చండి. చూస్తారు, మీలాగే చూస్తారు, నచ్చింది అనుకోండి ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను చూస్తాను మీ సెల్ఫిష్నెస్ ఉందా లేదా అనేది చూస్తారు. ఇక్కడ అంటే మీరు చేస్తున్నారా లేదా అని అర్థం. ఓకే, హోప్ గైస్ ఇంకా తప్పుగా అనుకోకండి, నేను ఊరక అన్నాను సరదాగా. బట్ అయితే చెయ్యాలి, హైప్ అనేది మాత్రం చేయాలని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కదా, అదే కదా కోరుకుంటున్నాను మీకు దగ్గర నుంచి. చేయండి. హోప్ గైస్ ఉంటాను మరి. ఇక వీడియో కంప్లీట్ చేసేసాం, రేపు కలుద్దాం మరి లైవ్లో. బాయ్ బాయ్ గైస్.